నీకు రోడ్లు వేపిస్తా అని చెప్పేస్తున్నా. ఇప్పుడు 61 గ్రామాల్లో రోడ్డు లేని గ్రామం లేదన్నా. మా చెల్లెళ్ళకి అక్కలకి ఎవరికి మట్టంటకుట చేసినా లేదు. అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు, కొన్ని గుళ్ళు సగం సగం కట్టున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి. ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో, ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి. 120 గుళ్ళు కట్టించినా. నా జన్మ ధన్యమైపోయిందన్నా మీకు సేవ చేసినందుకు. ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంట్. బుల్చుకులు వచ్చేసింది. మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని, కళ్ళలో కూడా అనుకోలే. మనము వాళ్ళు అనుకోలే, మనం అనుకోలే. బుల్చుకులు వచ్చేసింది అంతే. అయినా మనం ప్రజలకు దగ్గరున్నాం. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, అయ్యో ఎంత మోసపోతుంది, ఎంత ఇచ్చేస్తుంది. కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదిక్కేసిరన్నా. మా జిల్లాలో 7కు 7 మేము గెలిచినామన్నా. ప్రతి సీటు 50,000 మెజార్టీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా, ఫస్ట్ మంత్రి, రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్న. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న. వాళ్ళకి చెడగొడుతురన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న. ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళా క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు, సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం. కరెంటు కానీ, ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని, అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు పొందబెట్టేటోడు ఢిల్లీలో ఉన్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినరా? రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకి వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏం ఉద్ధరించారయా? మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిరా, ఓ తాగునీరు ఇచ్చిరా, ఓ సాగునీరు ఇచ్చిరా, ఓ 200 పింఛన్ ఇచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారెంటీలు చెప్పి, పెద్దగా మాయ మాటలు చెప్పి, మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే మనసులో ఉంటే
మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిరా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంట, వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేసినాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి, ఎవడొస్తా చూడండి. నువ్వు మేము 2,000 పిచ్చిని ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను, ఆన్లైన్లో. ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు, ఆ అప్లికేషన్లు ఎందుకు, ఆ ఫామ్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పిచ్చిని పోతుందో అంతమందికి వేసే 4,000. ఎవడన్నా ఆపుతున్నా? నేను 4,000 వేస్తే ఎవడన్నా ఆపుతుందా? పొద్దుందాకా కేసీఆర్ తిడుతురు, కేటీఆర్ తిడుతురా వాళ్ళు. అరే పింఛన్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం, ఇంకా తులం బంగారం ఎవడన్నా వద్దు అంటుండా? నిన్ను ఎవడన్నా ఆపుతున్నాడు? అది చేత కాదు, అది వెయ్యలేక రోజు మీటింగ్లేనాయా, రోజు మీటింగ్లే. మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు. అవి ఏం మీటింగ్లు ఎందుకు? అంత ఆన్లైన్. అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టినట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన రేవాళ్ళు తినతందుకు అయితే లేదు వాళ్ళకు. ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకి పొద్దుందాకా మీటింగ్లే. అక్కడ ఏది పాస్ అవుతలేదు, ఒక్క మీటింగ్లో ఒక్కటైనా పాస్ అవుతలేదు. అది వాళ్ళకి చేత కాదు, కొత్తగా మాయమాటలు చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, పొద్దు పోడొడుతున్నారు, అంతేగాని అది ప్రభుత్వం, అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిడుతురా, మనం ఏదో లంగలెక్క కడుపు చంపుకొని 4 ఏళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు. దానిని పట్టుకొని తింటారు. ఆడ ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్. అమెరికాలోనే చాలా పాతగా కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్. ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, ఆ అభివృద్ధి ఎవరు చేసినా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. ఒక్కటి మొదలుపెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు. అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్, కేసీఆర్. ఇలా హైదరాబాదులు షాన్ చేసిండు. ఇలా షామీర్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి, మన వాల్యూ మనకు తెలియదు. అంతకుముందు కూడా ఉండే, కానీ అప్పుడు కొన్ని ఉండే. మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల కూడా నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 చేసిన ఘనత మన కేటీఆర్ గారు. ఇక్కడ ఫార్మా కంపెనీ జెన్యూన్ వాల్యూ, అది మామూలు విషయం కాదు. మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయల్లా. భారతదేశంలోనే 1,00,000 టాబ్లెట్లు తయారైతే 50,000 టాబ్లెట్లు ఇన్నే తయారవుతాయి. 50% వ్యాక్సిన్ కానీ ప్రతిది. అన్నా మా మేడ్చల్ బలం మీకు తెలియదు, ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్, అది మా పక్కకే ఉన్నది, ఇదే షామిలిపేటలో ఉందండి. మన మేడ్చల్ మామూలు అనుకుంటారా మీరు? మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన. మేడ్చల్ అంటే, షామీర్పేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు. కాబట్టి మనం అధైర్యపడొద్దు. టెంపరవరీ, వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం, నిలబడది. ఇగో వాళ్ళు వచ్చారు ఇప్పుడు, ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు, ఈడ కేసులు. మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ, ఒక్కటే నెల. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా పూడీలని బంద్ అయిపోతాయి. అలా ప్రజలు గుర్తుపట్టుకున్నా, వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరాలు, మర్చిపోయి కూడా. నువ్వు కాళ్ళు మొక్కినా, దండం పెట్టినా, 6 గారెడ్డి ఇచ్చినా వద్దు నాయనో, వీడికే మోసం పోయినా నాయనో, మా నోట్ల మన్ను పోస్తారు నాయనో మీరు. మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా టకా గల టింగు పైసలు పడి, ఇప్పుడు టింగు లేదు, టాంగు లేదు.
కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4 ఏళ్ళ 5 ఏళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. మీకు మల్లన్న ఉన్నాడు. మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. ఎవరికి భయపడేదే లేదు. ఇదంతా టెంపరీ కాదు. ఓడిపోయినాక ఆ దింపుడు గల్లం కాడ నెల దినాల కోసం వస్తుంది చూడు, అది వచ్చి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్లు వంచడానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో పడతా. మన జంగయాదవ్, మన సుధీర్ రెడ్డి వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతురా రామారా, సిగ్గుపోతుంది. మొన్నటిదాకా అత్తలేదు పత్తలేదు. వాళ్ళు ఏం చేసినారే, వాళ్ళు ఏమైనా చేసినారే? వాళ్ళు ఎవరేం చేయలేదే. వాళ్ళు చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్. కేటీఆర్ కేసీఆర్ చేసిరే మనకు. కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు, కొట్లాడుతానికి తయారు. వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే. మనము 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. ఆడవాడి రోడ్డు గల్లికోడు లేడు, ఊరికో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చి వాళ్ళని పెట్టి వాళ్ళు మండలంలో వాళ్ళని పెట్టి వాళ్ళు రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా. వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది గుర్తా? పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా ఆడ నడుస్తుంది. ఏం మనం దొంగ బేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం, మనం ప్రజలలో ఉండేటోళ్ళం, మనం ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడే ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించిన, గుళ్ళు గడిపించిన, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను